ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా సిఆర్పిఎఫ్ 81 మరియు 141 ఆఫీసర్స్ ముందు 17 మంది నిషేధిత సిపిఐ మాస్టర్కి సంబంధించిన సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో 2 ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్ సుక్మా జిల్లాలో చెందిన హుసూర్, పామెట్, అదేవిధంగా జగుర్గొండ పిఎస్ లిమిట్స్ నివాసస్తులు. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కార్డులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి, అదేవిధంగా పూజాడి కంకి, అదేవిధంగా పువ్వర్తి, ధర్మారం ఆర్పీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు. సో మేజర్గా కూడా ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా రీజన్స్ మనం చెప్పుకోదగ్గర ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి, మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్ లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు 282 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వివిధ ఈ డీడీసీఎం కానివ్వండి, ఏసీఎం కానివ్వండి, స్టేట్ సెక్రటరీలు కానివ్వండి, వీళ్ళని ఏ రకంగా కాపాడుకుంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్, ఇప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, ఓన్లీ సరెండర్ అవ్వండి. మీకు ఏదైతే ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయో వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది. అది కాకుండా మేము ఇంకా ఐడియాలజీ అని మీరు ముందుకెళ్తే మాత్రం పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉండదు. అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా మీరు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే అనేక సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి తావు లేకుండా మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇదివరకు బీజాపూర్ సుక్మా జిల్లాలో చాలా పెద్దగా ఉండేది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చిన్నగా అయింది. మనకందరికీ తెలుసు, అబూజ్మడ్ ఏరియా అంటే అసలు సెక్యూరిటీ ఫోర్సెస్ తోలేని పరిస్థితి ఒకప్పుడు. బట్ ఇప్పుడు అటువంటి ఏరియాలలోనే ఒక జనరల్ సెక్రటరీ స్థాయి అతను చనిపోవడం జరిగింది. సో ఏ ప్లేస్ కూడా మీకు సేఫ్ లేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పార్టీ కార్డర్ కింద మిలిషియా సభ్యుల నుంచి మొదలుకొని సిసిఎం మెంబర్స్ వరకు వీళ్ళందరూ కూడా ముందుకు రండి. మీరు జనజీవన స్రవంతిలో కలవండి. మీ ఐడియాలజీ ఏదైతుందో లైక్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ అంటున్నారు కాబట్టి మనం కలిసి కట్టుగా డెవలప్మెంట్ కోసం కృషి చేద్దాం.